మన హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్న మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు యోబు గ్రంథం నుండి మనకు వినిపిస్తున్న ధారావాహిక సందేశాలలో భాగంగా ఈరోజు యోబు 20, 21, 22, 23 అధ్యాయాలలో జోఫరు మరియు ఎలీఫజు కొనసాగించిన ప్రశ్నలకు యోబు ఇచ్చిన ప్రత్యుత్తరాలను విందాం. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. నీ ప్రేమ దీపము పావనమౌ నీ త్యాగరూపము జీవనమౌ నీ ప్రేమ దీపము పావనమౌ నీ త్యాగరూపము పదిల పరచి నా హృదయములో సతతము నిన్నే సేవితును భావన దీవన నీవే నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు భావన దీవన నీవే. శోభితమౌ నీ సుందర హృదయం శుభకరమౌ నీ ఆశ్రిత సదనం శోభితమౌ నీ సుందర హృదయం శుభకరమౌ నీ ఆశ్రిత సదనం జయకరమౌ నీ మార్గములో నీదరి నన్నే నడిపించుము భావన దీవన నీవే నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు భావన దీవన నీవే. అనుదిన దైవధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికి శుభములు కలుగును గాక. యోబు గ్రంథం ధారావాహిక వింటున్నాం. 15, 16, 17, 18, 19 అధ్యాయాలు నేర్చుకున్నాం. ఏంటి? తన స్నేహితులు మాట్లాడడం, స్నేహితులకు కౌంటర్ యోబు ఇవ్వడం, యోబును మళ్ళీ ఇంకొక స్నేహితుడు ఇంకా పరుషంగా మాట్లాడడం, ఇవే మనం చూస్తున్నాం.
ఇప్పుడు 20వ అధ్యాయం. అప్పుడు నయమాతీయుడైన జోఫర్ ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చాను, అలాగున నీవు చెప్పినందున నా యందలి ఆత్రత తగిన ప్రత్యుత్తరం సిద్ధపరిచి ఉన్నది. నాకు అవమానము కలుగజేయ నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరం సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయం కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగ జరుగుతున్నదని నీకు తెలియదా? ఇప్పుడు బిల్దద్ అయిపోయినాడు, ఎలీఫజ్ అయిపోయినాడు, జోఫర్ మాట్లాడుతుండ. అయ్యా, నువ్వు మాట్లాడుతుంటే నేను చాలాసేపు నుంచి వింటున్నాను. ఎలీఫజ్ మాటలకు నీ ప్రత్యుత్తరము, తర్వాత నీ దీనస్థుతి వాపోతూ చెప్పిన మాటలని విని అప్పుడంతా ఒక ప్రిపేర్ చేసుకున్న ఒక మాట ఏమని చెప్పాడంటే చూడండి, ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చాను, నువ్వు చెప్పినందున నా యందలి ఆత్రత ఇంకా ఎక్కువైపోయింది, ఇంకా నీతో ఎక్కువ మాట్లాడాలా, ఇంకా నిన్ను బలపరుస్తున్నానే అనుకుంటున్నాను. నేను నాకు అవమానం కలుగజేయ నిందను నేను విన్నందుకు నాకు అవమానం కలుగజేస్తుంది ఒక నింద. అదేంటంటే మనోవివాహకము, నాలో ఉన్న మనస్సుకు ఉన్న వివేకం, చాలా మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాను నేను. అదేంటంటే తగిన రిప్లై నీ కొరకు కాచిపెట్టి ఉన్నాను. దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది, భక్తిహీనులకు సంతోషం నిమిషం మాత్రం ఉంటుందంట. ఈయనేం బాగా చెప్పాడండి. యోబు అన్న మాటలకు నీవు ఏమంటున్నావు అంటే, నువ్వు ఓదారుస్తున్నావా? దానికి తగ్గ ప్రత్యుత్తరం తయారు చేశాను నేను. నువ్వు అనుకుంటున్నావో ఇంకా బెస్ట్ రిప్లై తయారు చేసిన దుష్టుని గురించి చెప్తున్నాడు. 4వ వచనంలో దుష్టులకు విజయం కొద్ది కాలం ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. 4 నుంచి 8 వచనాలు అవే మాటలు ఉన్నాయి. 8 వచనాల వరకు కళ ఎగిసిపోయినట్లు వారు గతించి కనబడకపోదురు. ఎవరు? దుష్టుల గురించి చెప్తూ, దుష్టుల పరిస్థితి ఏంటి అంటే ఆయన దుష్టుడు. ఎవరు? యోబు. భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును, ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగ జరుగుతున్నదని నీకు తెలియదా? మనుషులు పుట్టినప్పటి నుంచి ఇది మామూలుగా కామన్గా జరుగుతున్నది, నీకు తెలవదా? నా ఘనత వారి ఘనత ఆకాశమంతగా ఎగి పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారికి తలెత్తినను, తమ మలము నశించుట చేత తమ మలము నశించు రీతిగా వారెన్నటికి ఉండకుండా నశించదు. అంటే మలం ఎట్లయితే నశించిపోతుందో, డస్ట్ అయిపోతుందో, మట్టి అయిపోతుందో, అలాగే వారి పరిస్థితి కూడా అయిపోతుందా నీకు తెలవదా అని 8వ వచనం వరకు వారు కళ ఎగిసిపోయినట్టు, కళను మర్చిపోయినట్టుగా అంత ఈజీగా మనం మర్చిపోతామని చెప్తున్నాడు అనమాట. తర్వాత 21వ వచనంలో ఎంత మంచి మాట ఉంది చూడండి. వారు మృంగివేయినది ఒకటి లేదు గనక వారి క్షేమస్థితి నిలవదు. ఎవరికి? వారి క్షేమస్థితి నిలవదంట. 21వ వచనం చెప్తుండు. తర్వాత నీవు అంటే యోబును ఉద్దేశించి అంటుండు, ఏమి విత్తావో అదే కోస్తావు. ఈ మాటలు వింటే యోబుకి ఏదైనా కన్సర్న్ కానీ ఏమన్నా అవుతుందా? ఏదన్నా ఆయనకు ఒక అంటే మనసుకు ఆదరణ కలుగుతుందా? లేదు. ఏ ఒక్క మాట ఆదరించే మాట లేదు. మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలని నేర్చుకోవాలి. ఇక్కడ స్నేహితులు వచ్చారు, అన్ని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ స్నేహితుడు వచ్చి కూడా మనల్ని బలపరచలేడు, కానీ మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు ఫస్ట్లో ఒకటి. అది మనం జ్ఞాపకం పెట్టుకొని మనల్ని మనం బలపరుచుకోవాలి. 20వ అధ్యాయంలో ఎవరు? జోఫర్ ప్రత్యుత్తరం ఇచ్చి, జోఫర్ ఇంకా బలంగానే అంటున్నాడు, దుష్టుడు ఎలా ఉంటాడు, దుష్టుడికి విజయం ఉండదు, వాడు ఇలా కళ ఎగిసిపోయినట్టు వాడి స్థితి ఎగిరిపోద్దని ఇంకా పరుషమైన మాటలే మాట్లాడుతున్నాడు. ఇంకా 21వ అధ్యాయం జోఫర్కు రిప్లై. ఇదే ఇంకా యోబు గ్రంథం అంతా. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నా మాట మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక. నాకు సెలవిచ్చిన ఇలా నేను మాట్లాడేదను, నేను మాట్లాడిన తర్వాత మీరు అసహ్యము చేయవచ్చును, అపహాస్యము చేయవచ్చును. నేను మనుషుల గురించి మొరపెట్టుకున్నానా? లేదు గనక నేను ఎలా ఆత్రపడకూడదు? నేను మీ దగ్గరికి వచ్చామని చెప్పానా? నాకు బాధ ఉందని, నాకు శ్రమ ఉందని, నాకు కష్టం ఉందని చెప్పానా? మీరు ఎందుకు నాతో మాట్లాడుతున్నారు అంటున్నాడు అనమాట. కాబట్టి ఎంత మంచి మాటలు ఉన్నాయి చూడండి. నౌ ఇట్ ఈస్ మై టర్న్ అంటున్నాడు. ఎవరు? యోబు. మీరు మాట్లాడిందంతా నేను విన్నా, కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకండి, నన్ను ఆదరించాలి, నేను మీ దగ్గరికి రాలేదు. 7 నుంచి 15 వరకు భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలనందుదురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం, వారు చూస్తుండగా వారి కుటుంబం స్థిరపరచబడుతున్నది. వారి కుటుంబంలో భయమేమీ లేక క్షేమంగా ఉన్నవి. దేవుని దండం వారి మీద పడుటలేదు. యోబు హోప్ చూడండి ఎట్లా ఉందో. వారు క్షేమంగానే ఉన్నారు కదా అంటారు, చనిపోయారు సంతానం అంతా, అయినా కూడా అలాగ మాట్లాడుతారు. ఆయన హోపు అంత బాగుందనమాట. 7 నుంచి 15 వరకు ఆ వచనాలని మనము
12 చదుదాం. తంబుర స్వరమండలం పట్టుకుని వాయించుదురు, స్థానిక నాదం విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ విగ్రహములు గడుపు. దేవుని అందు భక్తి ఉన్న వాళ్ళు ఈ విధంగా వారి జీవితాన్ని చేసుకుంటారు, కానీ మీరు ఎవరు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు అనమాట. అయితే దుర్మార్గులు ఎలా దీవించబడతారు అని ప్రశ్న ఇస్తున్నాడు. ఎవరు? యోబు. ఇది 21వ అధ్యాయం 9వ వచనంలో నేను హ్యాపీగానే ఉంటున్నారు భక్తిహీనులు అంటున్నాడు. 12వ వచనంలో చూడండి, నాకేం బాధ అయితే లేదు, నాకేమీ కష్టమైతే లేదు, నేను మీకేం చెప్పలేదు కదా, నేను బ్రతికి సంతోషం లేదు, నేను ఎప్పుడు బాగుపడే అవకాశం లేదు. కాబట్టి ఏం చేశాడంట 16 నుంచి 26 వరకు, భక్తిహీనుల యోచన నాకు దూరం ఉండును గాక, భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును అరుదు కదా, వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. భక్తిహీనులకు అసలు శ్రమే రాదు. ఎందుకు మీరు అంతా బాధపడుతున్నారు? భక్తినులకే వచ్చింది అంటున్నాడు. కాబట్టి ఏమంటుండంటే, మీరు చెప్పిన రిప్లై నాకు చాలా బాధ అయిందని చెప్పట్లే. మిమ్మల్ని ఎవరు అడిగారు? నేను మీ దగ్గరికి రాలేదు కదా, ఎందుకు నన్ను తేరి చూసి ఆశ్చర్యపోతున్నారు? నేను ఏ దగ్గరికి రాలే కదా. మనసులో తెచ్చుకొని నాకేం దోస్తుందంటే, భక్తిహీనులే బాగున్నారు, భక్తి కలిగిన వాళ్ళే చాలా శ్రమలు వస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఒక గ్రేట్ లైఫ్ గురించి చెప్పుకుంటున్నాడు. అయితే ఇద్దరు చనిపోతారు, భక్తిహీనుడు చనిపోతాడు, మంచివాడు చనిపోతాడు. కాకపోతే క్రైస్తవ వాక్య ప్రకారం దేవుని నమ్ముకొని ఉంటే ఎలాంటి జీవితం ఉంటుందో మనకు కొత్త నిబంధనలో రాయబడింది. జబ్బులు పోతాయి అంటే అది తప్పు బోధ. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకుంటే జబ్బులు పోతాయని తప్పు మాట. శ్రమలు తప్పకుండా వస్తాయి. 1 కొరింథీ 15:19 వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఈ లోకం వరకే అని అనుకుంటే చాలా తప్పు అని చెప్తున్నాడు అనమాట. ఆ మాటకు ఆన్సర్ నేను భక్తిహీనులకే వస్తాయి కాబట్టి, ఎందుకంటే భక్తిహీనులు చాలా బాగున్నారు, వాళ్ళ మీదకి ఏ దండం రాదు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు అని దాని గురించి నాకేం చింత లేదు, కానీ నా దేవుడి మీద నాకు నిరీక్షణ కలిగి ఉన్నానని 21వ అధ్యాయం చెప్తున్నాను. 22వ అధ్యాయం ఈ మాటలు విని ఎలీఫజుకు ఎక్కడ లేని కోపం వస్తుందండి. ఎలీఫజుకు చాలా కోపం వస్తుంది. ఎలీఫజు మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు తేమానీడైన ఎలీఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నరులు దేవునికి ప్రయోజనకారకులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తులకు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించడం ఆయనకు లాభమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనం గొప్పది కాదా? మళ్ళీ ఎలీఫజు 2వ స్పీచ్ అండి. ఏమంటుండు? నువ్వు చాలా ప్రయోజనకరంగా చాలా యూస్ఫుల్ అనుకుంటున్నావు. ఎవరికి యూస్ఫుల్? నువ్వు ఎవరికి కావాలి నీ యూస్ఫుల్నెస్, నీ మంచితనము? ఈరోజు కూడా ఇలాంటి సంభాషణ చాలా చోట్ల వింటాం. మంచితనానికి డెఫినేషన్ ఏంటి, మంచితనం అంటే ఏంటి అని రకాలుగా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మాట్లాడే అలవాటు వచ్చేసింది. నువ్వు నీతిమంతుడవై ఉంటే ఎవరికి గొప్ప? సర్వశక్తులకు దేవునికి ఏమైనా సంతోషమా? సర్వశక్తుడు దేవుడు నీతిమంతుని ఎడల ఆయన తప్పకుండా కనికరం కలిగి ఉంటాడు అనమాట. తర్వాత నువ్వు యథార్థవంతుడు ప్రవర్తిస్తావు, ఆయనకు లాభకరమా? అవును, నువ్వు యథార్థవంతుడు అంటే కాబట్టే యోబు యథార్థవంతుడనే అపవాదితోని దేవుడు సంభాషించినందుకే ఈ శ్రమ వచ్చిందని తెలవదు ఎలీఫజుకు. కాబట్టి ఏమి ఇయ్యకై నీ సోదరుల ధరని తాకట్టు పుచ్చుకుంటివి అని ఆయన అన్ని రకరకాలుగా మనుషుల ముందర మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక వేషధారివి, స్వనీతిపరుడివి అని చెప్తున్నాడు. 22వ అధ్యాయం 5 నుంచి 14 వరకు కూడా నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమి ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి, వస్త్రహీనుల బట్టలు తీసుకుంటివి, దప్పి చేత ఆయాసపడే వారికి నీళ్ళని ఇయ్యవైతివి. ఇలాంటి నీ లక్షణాలు ఆయన ఎప్పుడు చూడలేదండి ఇలాంటివి. కానీ ఇవన్నిటికీ విరుద్ధంగానే ఆయన జీవితం ఉండింది. ఆయన చాలా 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 సహాయకుడుగా బీదల ఎడల ఉన్నాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళనైతిని అంటాడు. ఆకలి గొరిన వారికి ఆకలి తీర్చినట్టుగా వాక్యంలో ఉంది. కాబట్టి జడితనాల గురించి, దోషాల గురించి యోబు జీవితానికి సాక్ష్యానికి విరుద్ధంగా ఎలిగేషన్స్ చేశాడనమాట. 15 నుంచి 20 వరకు పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గం నీవు అనుసరించదవా? వారు అకాలంగా ఒక నిమిషంలో నిర్మూలమైరి, వారి పునాదులు జలప్రవాహం వలలే కొట్టుకొని పోయాను. కాబట్టి భక్తిహీనుడు ఎలా నాశనం అయిపోయారో చెప్పుకుంటాడు. అయ్యా, భక్తిహీనుడు బాగున్నారని నేనంటే భక్తిహీనుడు నాశనం అయిపోయారని చెప్తున్నాడు అనమాట. ఆయన ఎలిగేషన్స్ అన్నీ యోబు జీవితానికి, తన జీవిస్తున్న జీవితానికి వ్యతిరేకంగా చెప్పాడు. కాబట్టి ఆయన చాలా ఆవేశానికి గురవుతాడు.
కొన్నిసార్లు మనుషులు ఆదరించడానికి వస్తారు అనుకోండి, ఎన్ని రకాల శూలాలు లాంటి మతలు భక్తి మీద చాలామంది నా మీద మాట్లాడేటోళ్ళు కూడా నీ భక్తి 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 అనే దాని మీదనే నన్ను ఎలిగేషన్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ అది చాలా విరుద్ధమైన మాట అండి. కాబట్టి ఈ దుష్టుని మార్గమున నడుస్తున్నావని చెప్పి 22వ అధ్యాయం 21 చాలా ఇంపార్టెంట్. 21వ వచనం చూద్దాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ఒక మంచి మాట చెప్తుండు, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుందని. అన్ని మాటలు చెప్పినా కూడా ఒక మాటలో ఆలోచన ఉందన్నమాట. 23వ అధ్యాయం యోబు రిప్లై ఇస్తున్నాడండి 23వ అధ్యాయంలో. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చను, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది. ఏం చెప్తుండంటే నేను చాలా మూలుగా, నేను కనీసం ఆ గాయాలను ఓర్చుకోలేక ఆ మూలుగు కూడా నాకు భారం అవుతుంది. కాబట్టి నేను మొరలిడుతున్నా, తిరుగుబాటు చేసినానని నేను నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేస్తున్నాను. మొర పెట్టడమే తిరుగుబాటు అనుకుంటున్నా. నేను ఎందుకు మొర పెడుతున్నాను అంటే గాయం ఉంది కాబట్టి ఆ నొప్పి భరించలేక చేస్తున్నాను. చాలా బాధ అనిపిస్తుందండి. ఆయన నివాస స్థానం వద్ద నేను చేరినట్లుగా ఆయన ఎక్కడ కనుగొందును అని ఆయనకు తెలియబడును గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచెదను. తర్వాత 10వ వచనం, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడును. ఇది హోప్ అండి. అంత విసుక్కున్న, అంత బాధపడ్డ దేవుని భక్తులకు మామూలుగా ఒక పరిణామం అంటే రిజల్ట్, పరిమాణం అంటే క్వాంటిటీ. అయితే ఆ పరిమాణాలు తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి వేరే, కానీ విశ్వాస స్థాయి హెచ్చుగా ఉన్న వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె అవుతాను. ఎంత శోధిస్తాడో అంత నేను షైన్ అవుతాను అని చెప్తున్నాను అనమాట. అప్పుడు కూడా ఏమీ వీళ్ళకు బాధ లేదండి. 23వ అధ్యాయం 8వ వచనం, నేను తూర్పు దిశకు వెళ్ళాను, ఆయన అచ్చట లేడు, పడబడి దిశకు వెళ్ళాను, నేను కనబడు. నేను ఎటు తిరిగినా దేవుడు కనిపిస్తలేడు, తూర్పు తిరిగినా కనబడతలేడు, పడబడి తిరిగినా కనబడి, దేవుడు నాకు దూరం అయిపోయినాడు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అంటున్నాడు అనమాట. తర్వాత ఎంత బాధ అండి. నేను అనీతి అయితే చేయలేదండి, దేవుడి దగ్గర నా కేసు వాదించుకుంటాను, నా కేసు నేనే వాదించుకుంటా. తర్వాత నా శ్రమలు ఏవో దేవుడికే తెలియజేసుకుంటా, మీరు నా దగ్గరికి రావద్దు. 23వ అధ్యాయం 10వ వచనం మనం గుండెల మీద రాసుకోవాల్సిన మాట అంటే, నేను శోధించిన కొద్దీ నేను సువర్ణం వలె అవుతాను అనే మాట. కాబట్టి ఇది భక్తి కనిపిస్తుంది, యథార్థత కనిపిస్తుంది, ఒరిజినాలిటీ అండి. 119వ కీర్తన 67వ వచనంలో కూడా ఈ మాట చక్కగా రాయబడ్డది. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచింది, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. శ్రమ కలగక ముందు నేను మార్గం ఇచ్చాను, శ్రమ వస్తే దేవుడు ఏంటో, నా స్టేటస్, మైండ్ స్టేటస్ ఏందో నేను తెలుసుకున్నాను. ఇది మనకు కూడా చాలాసార్లు తెలుస్తుంది. తర్వాత 23వ అధ్యాయం 12వ వచనం కూడా చాలా మంచి మాట అండి. ఆయన నా పెదవుల ఆజ్ఞను నేను విడిచితిగా, దేవుడి నుంచి వచ్చిన ఆజ్ఞ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు అంటున్నాడు. కాబట్టి నేను నా స్వనీతిని బట్టి కానీ, నా ఆలోచనను బట్టి కానీ నేను చేయలేదు, కానీ దేవుని ఆలోచన ప్రకారం నేను జీవిస్తున్నాడు. ఇట్లా యోబు లాంటి విశ్వాస పరిమాణం మనకు అందరికీ ఉండాలని, యోబులాగా శోధించబడినా కూడా సువర్ణంలాగా అవుతామని ఒక మంచి నిరీక్షణ కలిగి మన జీవితాన్ని జీవించుతుంది గాక. దేవుడి మాటలు దీవించును గాక.